హలో ఆల్ అందరూ మంచిర్రా? నేనైతే సూపర్ ఉన్నా. సో, చాలా రోజులైంది. యాక్చువల్‌గా ఇదొచ్చేసి నిన్నటి లాంగ్ వీడియో అనమాట. సో, మొన్న మా మిట్టు బర్త్‌డే ఉండే కదా! ఆ రోజు ఒక కోడిని కోసుకొచ్చిండని చెప్పిన 2 కేజీలది. సో, అందులో నుంచి కొద్దిగంత నొక్కేసి పక్కకు పెట్టినా అనమాట. యాక్చువల్‌గా నేను పులావ్ చేద్దామని పక్కకు పెట్టినా. ఇది పిల్లలు డీప్ ఫ్రీజ్‌లో చూసింది మొదలు మమ్మీ చికెన్ 65 చేయి మమ్మీ అని ఒకటే టార్చర్ పెట్టిర్రు. అందుకే ఈవినింగ్ అట్లా తీసి నీళ్ళలో తడిపి పెట్టినా అనమాట. ఎందుకంటే ఎంత ఐస్ ఉండే కదా! సో, ఐస్ కరిగిపోవడానికి. ఐస్ కరిగిపోవడానికైతే చాలానే టైం పట్టింది. ఐస్ కరిగేలోపు నా మూడంతా దొబ్బిందనమాట. సరే వాళ్ళ డ్యాడీ చేస్తా అని డిసైడ్ అయ్యిండు. నేను డ్రాప్ అయిపోయినా. సో, ఫస్ట్ నేనైతే వాష్ చేసి ఇచ్చిన. వాష్ చేసిన దాంట్లో నేను మ్యారినేట్ చేసి ఇచ్చిన అనమాట. పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఇంకా కొద్దిగంత కార్న్‌ఫ్లోర్, శనగపిండి వేసి ఒక 15 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్‌లో అట్లనే పెట్టేసిన. ఇందులో చికెన్ 65లో మీకు ఇష్టం ఉంటే గుడ్డు కూడా కొట్టేసి వేసుకోవచ్చు. కానీ షాప్‌కి వెళ్ళే ఓపిక అస్సలు లేకుండే అట్లనే కానిచ్చేసినాము. మ్యారినేట్ చేసుకున్న చికెన్ 15 మినిట్స్ తర్వాత బయటకు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. మొదలు ఏం చేయాలంటే పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని కడాయి మంచిగా హీట్ అయినాక అందులోనే ఆయిల్ పోసి హీట్ చేయాలి హై ఫ్లేమ్ మీద. తర్వాత చికెన్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమే పెట్టుకోవాలి. మేము చేసేటప్పుడు అయితే మధ్యలో కరెంటు పోయింది. సో, నేను టార్చ్ పెట్టి వీడియో తీసిన అనమాట. చూడండి ఎంత జ్యూసీ క్రిస్పీగా అయినాయో. నేనైతే ఎప్పుడైనా సరే ప్రాసెస్ అట్లా చేసి ఇడిసి పెట్టేస్తా. కానీ ఈయన మాత్రం ఏదో వెరైటీగా చేస్తుండు. యాక్చువల్గా రెస్టారెంట్ స్టైల్ అనుకుంటా ఇది. ఆయిల్లో కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ఫ్రై చేసి వేసిండనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉండే వాటితో పాటు నంచుకుంటూ తింటుంటే. అమ్మయ్య కొసర ఐటమ్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. చలో టేస్ట్ చూద్దాం. అబ్బా టేస్ట్ చూద్దామనే లోపు ఈయన మళ్ళీ ఆనియన్స్ తీసుకొని గార్నిష్ చేస్తుండ అనమాట. అస్సలు తినొద్దని చెప్పిండు. అందరం కలిసి బయట కూర్చొని తిందామని చెప్పిండు. సో, ఎండాకాలం కదా, మ్యాక్స్ బయటనే కూర్చొని తింటాం కదా ఎవరమైనా కూడా. ఇంట్లో అయితే మస్తు వేడి వస్తుంది. కొంచెం చల్లగాలికి అట్లా ఏవైనా ఇట్లా వెరైటీలు చేసుకొని ఎంజాయ్ చేసుకున్నాం అనుకోండి, ఆ కిక్కే వేరే ఉంటుంది కదా. సరే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో, వేడివేడిగా చికెన్ ఉన్నప్పుడు చల్లగా ఏవైనా కూల్ డ్రింక్స్ ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా. సో, అందుకే స్ప్రైట్ ముంగట పెట్టుకున్నాం అనమాట. మనిషికి ఒక గ్లాస్లో కొద్దిగా అంత స్ప్రైట్ పోసుకొని చికెన్ ఎంజాయ్ చేస్తున్నాము. ఏ మాట కామాట చికెన్ అయితే సూపర్ టేస్టీగా అయింది. సో, ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.